నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జలధార జలహారతి కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు పటిష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎన్ఎం హరేంద్ర ప్రసాద్. ఇటీవల దేశ ఉన్నత న్యాయస్థానం ఒక కేసులో ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని క్రైస్తవ వ్యతిరేక శక్తులు పేట్రేగిపోవడం సరికాదు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయన్న సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తిరాజు. ఆపరేషన్ మొబీ ట్రాక్ లో భాగంగా భారీ స్థాయిలో మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన కాకినాడ జిల్లా పోలీసులు. రికవరీ మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేసినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లా పోలీసులు చేపట్టిన ఆపరేషన్ మొబీ ట్రాక్ లో భాగంగా భారీ స్థాయిలో మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేసినట్లు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ తెలిపారు. కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1,10,50,000 విలువైన 650 మొబైల్ ఫోన్లను యజమానులకు అందజేసినట్లు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్వర్క్ నిఘా, డేటా విశ్లేషణ పద్ధతులను వినియోగించి ఈ విజయాన్ని సాధించామని అన్నారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ మొబైల్ ఫోన్లు ట్రేస్ చేసి రికవరీ చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహించిన 11 విడతల్లో మొత్తం 6,48,27,000 విలువైన 4,001 మొబైల్ ఫోన్ ను రికవరీ చేసినట్లు వెల్లడించారు. అదే విధంగా సైబర్ నేరాల నుంచి రక్షణ కోసం అపరిచిత వీడియో కాల్స్, ఫిషింగ్ కాల్స్ లేదా అనుమానాస్పద ఈమెయిల్స్ కు స్పందించవద్దని, మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని సూచించారు. ఫోన్ బిల్లు, బాక్స్ మరియు విక్రేత వివరాలు పరిశీలించకుండా అపరిచితుల నుండి పాత ఫోన్లు కొనుగోలు చేయడం వల్ల సైబర్ నేరాలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ శ్రీనివాస్, కాకినాడ ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ కేవి సత్యనారాయణ, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ డి దుర్గాశేఖర్ రెడ్డి, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ వి శ్రీనివాస్, జిల్లా పిఆర్ఓ ఆర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే వేరియస్ ఫేజెస్లో 4,001 మొబైల్స్ ఎవరైతే విక్టిమ్స్ పోయాయో అవి రిటర్న్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఫేజ్లో 650 మొబైల్ ఫోన్స్ వర్త్ అబౌట్ 1,10,50,000 రూపీస్, 1,10,50,000 రూపాయల ఫోన్స్ ఇవాళ రిటర్న్ చేయడం జరుగుతుంది. విక్టిమ్స్ ఎవరైతే మొబైల్స్ పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ వీఆర్ వెరీ హ్యాపీ. మొబైల్ పోగానే మీకు అందరికీ యూ నో దట్ పెయిన్. నేను ఇంతకు ముందు కూడా చెప్తా ఉంటాను, పర్సనల్ ఫొటోస్ ఉంటాయి, బ్యాంక్ డీటెయిల్స్ కూడా, పాస్వర్డ్లు సేవ్ చేసి ఉంటాయి. సో మెనీ సెన్సిటివ్ థింగ్స్ విచ్ ఆర్ క్లోజ్ టు అస్. డైలీ మనం చేతితో పట్టుకొని తిరుగుతాం చాలాసేపు కాబట్టి దానిలో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆల్ ఆఫ్ దమ్ విల్ ఫీల్ వెరీ లాస్ట్. ఈ మొబైల్ ఫోన్ ఎప్పుడైతే మిస్ అవుతుందో సో దాని నుంచి బయటకు వచ్చి పోయిన మొబైల్ ఫోన్స్లో కన్సిడరబుల్ నెంబర్ ఇప్పుడు రిటర్న్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ఐ కంగ్రాచులేట్ అవర్ ఐటీ కోర్ టీమ్ అండ్ బోత్ ఎస్డిపిఓస్, అట్లానే డిసిఆర్బి, వీళ్ళందరూ ఎవరైతే ఫాలో అప్ చేసి ఈ మొబైల్ ఫోన్స్ రికవరీలో సహాయపడ్డారో అందరికీ కూడా ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఇవాళ ఈ 600 మొబైల్ ఫోన్స్ ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి రిటర్న్ చేయడం జరుగుతుందండి. ఇంకా కూడా ఫర్దర్గా ఇంకా రికవర్ చేయాల్సినవి ఉన్నాయి. బోత్ సిఏఆర్ అండ్ మొబీ ట్రాక్లో ఏవైతే మొబైల్ ఫోన్స్ పోయాయో అవన్నీ ట్రాక్ చేస్తున్నాం మేము. ఫర్దర్గా కూడా వీళ్ళు కంటిన్యూ దిస్ డ్రైవ్ అండ్ పీరియాడికల్గా ఈ ప్రోగ్రామ్ పెడుతూనే ఉంటాం. బట్ మొబైల్ ఫోన్ పోగొట్టుకోగానే విక్టిమ్స్ అందరికీ త్రూ మీడియా ఐ వాంట్ టు టెల్ ఎవ్రీవన్, దానిలో బ్యాంక్ యాప్స్ వస్తున్నాయి ఈ మధ్యన మొబైల్ ఫోన్లో. మీరు ఫోన్పే అని కానీ లేదా మీ బ్యాంక్ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ తాలూకు యాప్ ఉంటుంది, దానిలో వాటి పాస్వర్డ్లు కొన్ని సేవ్ చేసి పెట్టుకుంటున్నారు. దీనివల్ల ఫర్దర్గా కూడా మీకు ఇంకా నష్టం జరుగుతుంది. సో పోతే వెంటనే ఆ యాప్లో నుంచి లాగౌట్ అవ్వడం,
బ్యాంక్ ఇంటిమేట్ చేసి బ్లాక్ చేయించుకోవడం ఆ నెసరీ అకౌంట్స్. అట్లనే కొన్ని మొబైల్ ఫోన్స్కి ఇప్పుడు ఈ గూగుల్ అకౌంట్ కానీ యాపిల్ అకౌంట్ కానీ క్లౌడ్ అకౌంట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో త్రూ అదర్ మీన్స్ అంటే మీరు మీ ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి కూడా ఫోన్ని ఎరేజ్ చేసుకోవచ్చు. ఏదైనా సెన్సిటివ్ కంటెంట్ ఉంటే దయచేసి అది ఎరేజ్ చేసుకోండి. అది ఎరేజ్ చేసుకోవడం వల్ల మీ ఫోన్ దొరకకుండా పోదు. యువర్ ఫోన్ ఈజ్ లింక్ టు యువర్ ఐఎంఈఐ నుంచి మేము ట్రాక్ చేస్తాం మొబైల్ ఫోన్ని. సో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మీరు రిమోట్గా దాన్ని ఎరేజ్ చేసుకున్నా కూడా మొబైల్ రాదు అనే భయం అవసరం లేదు. సో దయచేసి ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ మీ సెన్సిటివ్ డేటా విత్ రెస్పెక్ట్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అండ్ అదర్స్, ఈ బ్యాంక్ యాప్ పాస్వర్డ్లు ఇట్లాంటివన్నీ ఉంటే కనుక వెంటనే కన్సర్న్డ్ అథారిటీస్కి నోటిఫై చేసి అవి ఎరేజ్ చేసుకోండి. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు కన్వే టు ఎవ్రీవన్.